చిత్తూరు నగరంలో హై రోడ్ బిల్డింగ్ యాజమాన్యాల సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు హోటల్ ఈ సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న జనసేన సీనియర్ నేత దయారాం, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను పోరంబోకు అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. చిత్తూరులోని ఆయుర్వేద బిల్డింగ్ యజమానులు డీడీఆర్ బ్యాండ్ వద్దని, సరైన నష్టపరిహారం ఇవ్వాలని స్పష్టంగా తెలిపారు. సమావేశం సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ రాజకీయ వ్యాఖ్యలతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? చిత్తూరు నగరం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పైన ఏదైతే కూటమితో అనుసంధానంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఈరోజు వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నగరాన్ని డెవలప్ చేసేటువంటి దిశగా గురజాల ఇస్తున్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నటువంటి విధానంలో ప్రస్తుతము ఆ యొక్క రోడ్లు ఏదైతే కట్టమంచి నుంచి కలెక్టరేట్ వరకు కూడా పూర్తిగా రోడ్డు వైండింగ్ చేయాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు హోటల్స్ అలాగే భవనాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ అంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో దీని మీద మాట్లాడాలనుకున్నారు. అయితే డిడిఆర్ బాండ్లలో సంబంధించినటువంటి ఇప్పటివరకు ప్రస్తావన ఎత్తకుండా రోడ్లు ఏదైతే కట్టమంచి రోడ్డు నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టరేట్ వరకు కూడా రోడ్డు అంతా కూడా 100 అడుగుల విస్తీర్ణం చేయాలని, అలాగే హోటళ్లు అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా తొలగించేటువంటి మాట్లాడుతున్నప్పుడు దీన్ని పూర్తి అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి ఎక్కువ ఇక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా ఈరోజు దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకున్నట్టయితే కొద్దిగా అసభ్యకరమైనటువంటి పదజాలాలు కూడా ఎమ్మెల్యే మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సమావేశం జరుగుతున్నటువంటి సభలో తీసుకున్నట్టయితే దాదాపు ఒక 100 మంది వరకు జనసేన కూటమి అలాగే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ డెవలప్మెంట్స్ అలాగే హోటల్స్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా సమావేశం అయ్యారు. దీనిలో చూసుకున్నట్టయితే ఈ యొక్క సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి ఆగ్రహానికి గురైనటువంటి జనసేన నాయకులైనటువంటి దయారాము ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే ఎవరైతే గురజాల జగన్మోహన్ ఈయన పైన అసభ్యకరమైనటువంటి మాట్లాడేది కూడా మాట్లాడడం మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క రోడ్ల వల్ల విస్తీర్ణం చేస్తే ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తున్నటువంటి నేపథ్యంలో సహకరించకపోవడంతో అలాగే ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు విమర్శనలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు అభ్యర్థులు అక్కడ దీనిపైన మాట్లాడకుండా కూటమి ప్రభుత్వంలోనే ఏర్పడినటువంటి ఇది ఒక ఘర్షణగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈరోజు అయితే సుధీర్, దీన్ని బట్టి చూస్తుంటే కూటమిలోనే అటు జనసేన టీడీపీ మధ్య నేతల మధ్య కాస్త పరస్పర విభేదాలు చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది అనుకోవచ్చు. అంటే గతంలో కూడా చాలా సార్లు ఇలాగే చూసాం కాబట్టి నాట్ ఓన్లీ ఇది ఒక చిత్తూరు అనే కాదు, కొన్ని ప్రదేశాలలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితిలో ఉన్నది. లోపల ఉన్నటువంటి కూటమి అనేసి బయట చెప్పుకున్నప్పటికీ కూటమిలోనే జనసేనకి టీడీపీకి మధ్య వారు జరుగుతున్నటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు తిరుపతి తీసుకున్నా కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందినప్పటికీ టీడీపీ వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్తూరులో తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అంతా కలిసికట్టుగా పనిచేయాలని అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మధ్య అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. మనం మొత్తం రాష్ట్రంలో ఈరోజు కొంతమంది వైసీపీ నుంచి టీడీపీకి రావడము, వాళ్ళ నుంచి విమర్శలు పొంది ఈరోజు టీడీపీ వాళ్ళే చేస్తున్నారన్నటువంటి పేరు తెప్పించుకోవడం వల్ల ప్రజల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతవరకు పనులు చేస్తుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు రోడ్లంతా కూడా వైండింగ్ చేయాలి, 100 అడుగులు
ఏర్పాటు చేయాలి. కట్టమంచి నుంచి కలెక్టరేట్ వరకు చేసేటువంటి నేపథ్యంలో భవనాలు అంతా కూడా పోయేటువంటి వారు ఎవరు అంటే స్థానికులు, అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ ఉండడంతో ఈరోజు ఆ యొక్క సమావేశంలో ఈ పదజాలాలన్నీ కూడా వాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి తర్వాత అధిష్టానము, అలాగే పార్టీలకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళు దాని మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే దాదాపు 2వ సంవత్సరం కూడా పెట్టేటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా దాదాపు 3 సంవత్సరాల వరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. పబ్లిక్ లో ఇప్పటి వరకు కొత్తదనం తీసుకొస్తారనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎదురు చూస్తుంటే ప్రతిపక్షమైనటువంటి వైసీపీ మీద చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళని అరెస్టులు ఇవి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో తీసుకున్నది ఏదైతే మనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆయన ఇప్పటి వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే వాస్తవానికి ఆయన తప్పు లేదా, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు వ్యతిరేకం అనే విధంగా సందిగ్ధంలో ప్రజలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చిత్తూరులో అదే కోణంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.